మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరుదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి దయగలమైన యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కలిసి కాపాడి సంరక్షించిన దేవ మరుదయకాల సమయం సజీవ లేకుండా చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నేడు మనకు ఏర్పరచిన దేని వాక్య భాగము ఆదికాండము 1వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 24 నుంచి 27 వచనంలో ఈ విధంగా రాయబడినవి. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి మీద పుట్టించునుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు, ఆయన కలుగు చేస్తున్న సృష్టి, ఆయన నోటి మాట చేత కలిగిన యావత్తు సృష్టిని బట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట. అయితే 6వ దినాన్ని గురించి, 6వ దినాన దేవుడు చేసిన వాటిని గురించి, అవి ఏ విధంగా దేవునికి మానవునికి సంబంధాన్ని కలిగి ఉంటావో వాటి యొక్క విధి విధానాలు, దాని యొక్క ఉపయోగాలన్నిటినీ కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అంటున్నాడు. అంటే ఆయా జాతులను, ఆ జాతుల ప్రకారము వాటికి జీవము, అవి ఎలా జీవించాలో ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశ సంకల్పమై ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి మీద పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారమాయను. ఇక్కడ దేవుడు ఈ 6వ దినాన్ని ఆయన చేసిన పని ఏంటంటే జాతి వాటి జాతులు, వాటి జాతి క్రమాన్ని అక్కడ ఆయన అభివృద్ధి చేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. అవి అన్నీ కూడా ఎలాంటివంట? పశువులంట, అంటే పురుగులంట, అడవి జంతువులంట, భూమి మీద పుట్టించునుగాక అని పలికినాడు. అంటే ఇవన్నీ కూడా భూమి మీద, మరి జలాలలో, ఆకాశములో, మరి ఇవన్నీ ఎలాగా వాటి స్థానాల్లో అవి ఉండాలో దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ చెప్తూ, ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను అంటున్నాడు. అంటే అడవి జంతువులు అంటే మనుష్యుల మధ్య, ప్రజల మధ్య కాక మరి ఆ అడవులలో, ఆ భయంకరమైన అడవులలో అవి నివసించే ఉన్నవి. వాటిని ఎక్కడ ఉంచాలో దేవుడు వాటికి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అంటే ఏ జాతి ఎలా ఉండాలో, ఏది ఏ విధంగా ఉండాలో, ఏది ఏ స్థానంలో ఉండాలో, ఏది ఏ స్థానంలో ఉంటే మేలైనదో, ఆశీర్వాదమైనదో, దీవెనకరమైనదో దాని యొక్క ప్రతి విధమైన పరిస్థితిని ఇక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాగు ప్రతి పురుగును చేసెను, అదియు మంచిదని దేవుడు చూచెను. ఆయన మంచిది అనే సమస్తాన్ని కలుగు చేశాడు. ఆయన చేసిన దాంట్లో ఏది చెడు లేదు. అంటే మంచి ఉద్దేశాలు, మంచి ఆలోచనలు, మంచి తలంపులు, ఇవన్నీ కూడా దేవునికి, మానవునికి, ఆయన కలుగు చేసిన సృష్టిలో ఉన్న సమస్తానికి కూడా అది మేలైనదే అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు చేసిన వాటిలో ఇక్కడ ఈ 6వ దినం యొక్క ప్రత్యేకతను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏమని? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. మన అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఆ స్థితి మనము కలిగి ఉండాలి. దైవత్వాన్ని మనం కలిగి ఉండాలి. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. దైవం వేరు, మనం వేరు కాదు.
ఇక్కడ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఏమని? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటాడంటే దేవుని యొక్క ఒక స్వరూపం ఉంది, ఒక ఆకారం ఉంది. ఆయన ఎలాగుంటాడంటే మనలా. ఇట్లా ఇప్పుడు తండ్రి తన కుమారుని పంపించుటలో, ఆ కుమారుడు ఇక్కడికి వచ్చుటలో తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. సమస్తాన్ని సృష్టించిన దేవుడు మరి వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క ఆలోచనలు, అంటే సమస్తమైన వాటి మీద అధికారము కలిగిన దేవాది దేవుడు ఆయన ఇప్పుడు చేయబోతున్న పని, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటాడు. ఆయన పోలికలు, ఆయన స్వారూప్యములో మనము దేవుని వలె ఉండాలని, దేవునితో ఉండాలన్న ఉద్దేశంతో ఆయన చేశారు. కాబట్టి వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన స్వారూప్యంలో చేయబడ్డ నీవు నేను, ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వలు, ఇలాగా దేవుడు మనలను చేసి ఎలాగైతే ఈ సమస్త సృష్టిలో వాటికి జీవాన్ని ఇచ్చాడో అలాగా మనలో ఆయన జీవాన్ని ఉంచాడు. అంటే జీవాత్మ ఆయన ఊపిరి మనలో పెట్టాడు. అంటే జీవము కలిగి మనము ఆయనతో జీవించాలనేది, జీవించి ఆయనతో మనము కొనసాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమని దేవుడు తలంచి ఇక్కడ ఏం చేశాడు? వారి యొక్క ఉనికి, అంటే ఆ యొక్క మానవుల యొక్క స్థితి ఏమై ఉంటుందో, వారికి కావలసినవి ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను అంటున్నాడు. కలుగు చేసిన దేవుడు మనకి ఆ ఉన్న వాటిని ఆహారంగా, ఏది ఆహారంగా ఉండాలో, ఏది తినాలో, ఏది మంచో చేసిన వాటన్నిటి పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమలో, ఆ కలిగి ఉన్న వాటిలో మనకి వాటిని ఆహారానికి వాటిని ఇస్తున్నాడు. అందుకని ఇక్కడ వ్రాయబడిన మాట, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికలను. ఏలుట అంటే ఆధిక్యతను, అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన ఏలుబడిలో మనముంటే మనకిచ్చేవి కూడా ఆయన ద్వారా కలిగేవనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ, దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను. ఆయన ఎలా చేశాడంట? తన స్వారూప్యంలో తన పోలిక చొప్పున నరులను చేయదమని అనుకోవడం, చేయటం, అక్కడ ఆ కలిగిన విధానాన్ని ఇక్కడ స్త్రీ పురుషులనుగా చేశాడు. అంటే కుటుంబ వ్యవస్థ అనేది కావాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడు. స్త్రీ పురుషులుగా ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వాలని గుర్తు చేస్తున్నాడు. అంటే ఎవరైతే దేవుని యందు, దేవుని మాటల యందు, ఉద్దేశాల యందు, ఆలోచనల యందు నిలిచి ఉంటారో వారు ఆయన చిత్తాన్ని జరిగించేవారిగా, ఆయన చిత్తానికి లోబడేవారిగా, ఆయన ఆజ్ఞను అతిక్రమింపక వాటిని గైకొని వారే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమైనదంటే ఆయన స్వరూప్యంలో ఆయన పోలిక చొప్పున మనల్ని చేసి మనకి సమస్తమైన వాటి మీద అధికారాన్ని, ఆధిక్యతనిచ్చారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను అన్నాడు. అంటే మనల్ని ఆయన ఏం చేశాడు? నేలమట్టి నుంచి మనుదీసి తద్వారా దానిలో ఆయన మనలను ఆయన స్వరూపంలో చేసి మన నాసికారంధ్రంలో ఆయన జీవాత్మగా నరుడు జీవించున్నాడు. అంటే ఈ జీవము కలిగిన ఆత్మ ఆయన మనకు అనుగ్రహించింది. కాబట్టి జీవము కలిగిన వీటన్నిటితో పాటు మనము కూడా జీవించాలనే ఉద్దేశాన్ని అక్కడ దేవుడు కలిగి ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేస్తూ అందుకంటున్నాడు, దేవుడు తన స్వరూపమందులను సృజించను, దేవుని స్వరూపమందు వాణి సృజించను అంటున్నాడు. అంటే వాణి అంటే మానవులమైన మనల్ని సృజించి స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించాడు. కాబట్టి సృష్టి యావత్తులో, ఆయన కలుగజేసిన యావత్తులో, కలిగిన యావత్తులో ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. సమస్తము కలుగజేసిన దేవుని బట్టి,
సృష్టికర్తను బట్టి మనము సృష్టికర్త యందు విశ్వాసము కలిగి నమ్మిక కలిగి ఆయన యందు జీవించేవారమే ఉండాలి. సృష్టికర్తను గాక మనము సృష్టించుకునే వాటిని మనము సేవించడం కాదు. అంటే ఏది దేవుడు మనకి ఇచ్చాడో ఆ కలిగిన దాన్ని బట్టి, ఆయన కలుగు చేసిన దాన్ని బట్టి మనము ఆయన మన యందు నివసించినట్లు ఆయన యొక్క ప్రేమలో మనము కొనసాగువారమై ఉండాలని ఈ యొక్క 6వ దినాన్ని గురించి కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసినప్పుడు వాటిని బట్టి మనము ఏ విధంగా జీవించాలో, దేవుని యొక్క ఉద్దేశాలు ఏమైనావో మనము గ్రహించాలని ఉదయకాల సమయన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, దయగల మా యేసయ్య, అవును నాయన, అయోగ్యులము అపాత్రులము ఎన్నికలేని మమ్ములను నీవు కలుగు చేసిన విధానము, నీ స్వారూప్యములో నీ పోలిక చొప్పున నరులను చేయదమని నీవు తలంచి ఉద్దేశించి మమ్మలను కలుగు చేసి నీవు మాకు జీవాన్నిచ్చి నీ యందు మేము జీవించుటకు కావలసిన కృపనిచ్చి ఉన్నావు. కాబట్టి నాయన, మేము జీవించినది నీ యందై ఉన్నదనే విషయాన్ని ఎరిగి నీవు చేసిన సమస్తాన్ని బట్టి, మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి నిత్యము నిన్ను సేవిస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ నీలో కొనసాగుటకు సహాయం దయచేయండి. అయ్యా, ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక నీ యందు నీ మాటలు యందు విశ్వసించక ఉంటున్నారో అటు వారికి మారు మనసు పాపక్షమాపణ దయచేయండి. సృష్టికర్తను కాక సృష్టమును సేవించేవారుగా కాక సృష్టికర్తనైన నిన్ను సేవిస్తూ నీ ద్వారా మేము పొందబో వాటిని, కలుగో వాటిని, అనుభవించు వాటి అన్నిటిని బట్టి మీ యందు మేమును మా యందు మీ మాటలు నిలిచినట్లు మాకు నీ కృప దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను దీవించండి. ఏ ఒక్కరూ నశించగా అంతరందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి అయా సృష్టిలో ఈ 6వ దినాన్ని నువ్వు కలుగు చేసిన మరి ఈ విషయాలను బట్టి మమ్ములను బట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాన్ని మాకు దయచేయం, మరల అపరాధం చేసిన వాడిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించము, శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.